సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేఎన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క మొబైల్లో మీకు వాల్యూమ్, అది స్పీకర్ యొక్క వాల్యూమ్ కావచ్చు, లేదనుకుంటే మీ యొక్క లైక్ దిస్ డ్యూల్ స్పీకర్ యొక్క వాయిస్ కావచ్చు, మైక్ యొక్క వాయిస్ కావచ్చు, మీకు ఎక్కువ మొత్తంలో లౌడ్గా రావడం లేదా, ఇది చూడండి. ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని ఒక మైండ్ బ్లోయింగ్ సూపర్ ట్రిక్ని పరిచయం చేస్తాను. దీని ద్వారా మీరు 100% కాదు 200% మీ యొక్క సౌండ్ని చాలా నెక్స్ట్ లెవెల్లో మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అప్ టు డీజే లెవెల్లో మీ యొక్క మొబైల్లోనే మోగుతుంది అనమాట సౌండ్. ఆ రేంజ్లో మీరు ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే దీనికోసం మనం ఏం చేయాలి, ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సింపుల్గా మన యొక్క మొబైల్లో కంపల్సరీగా యాక్సెసిబిలిటీ సెట్టింగ్ అయితే కంపల్సరీగా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా మీ యొక్క మొబైల్లో మీకు అడిషనల్ సెట్టింగ్లో ఉండొచ్చు, ఆ సెట్టింగ్ లేదని కూడా డైరెక్ట్ కూడా ఉండొచ్చు అనమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు అడిషనల్ సెట్టింగ్లో అయితే ఎంటర్ అవ్వండి. ఈ విధంగా ఎంటర్ అయిపోయిన తర్వాత చూసుకోవచ్చు, యాక్సెసిబిలిటీ పేరుతో మనకు ఇక్కడనే ఈ సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు దీనిపైన వన్స్ మీరు క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు హియరింగ్ పేరుతో ఒక ఆప్షన్ మనకు కనిపిస్తుంటుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా ఈ హియరింగ్ పైన క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఇది మోనో ఆడియో మనకు డిఫాల్ట్గా ఆఫ్ అయి ఉంటుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా దీన్ని ఆన్ అయితే చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ స్పీకర్ అంటే లెఫ్ట్ సైడ్లో మీకు సౌండ్ ఎక్కువ రావాలా, రైట్ సైడ్లో ఎక్కువ రావాలా, మీకు ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. మీరు కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. దెరాఫ్టర్ దీన్ని వదిలేయండి. ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ వన్ ఆప్షన్. దెరాఫ్టర్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను డిస్క్రిప్షన్లో ఒక చిన్న అప్లికేషన్ యొక్క లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న వాల్యూమ్ బూస్టర్ అప్లికేషన్ని మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఓపెన్ చేయగానే స్టార్టింగ్లో మీకు ఈ విధంగా ఈ ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. స్టార్టింగ్లో మనకు చిన్న చిన్న పర్మిషన్ అయితే అడుగుతుంది. ప్రతి ఒక్క పర్మిషన్ ఇక్కడ గ్రాండ్గా అలో అయితే చేసుకోండి. అలో చేసుకున్న ఇది చాలా మనకు స్మాల్ స్క్రీన్లో ఓపెన్ అవుతుంది అనమాట. కాకపోతే మనం సాంగ్స్ కావచ్చు, ఏదైనా మనం ప్లే చేసే టైంలో మాత్రం సౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో మనకు ఇంక్రీజ్ కావడం జరుగుతుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా ఇక్కడనే మీకు సెట్టింగ్ గేర్ అయితే ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట. దీన్ని మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు ఏమి చేయొద్దు, కింద మీకు వాల్యూమ్ బూస్ట్ ఆప్షన్ ఉంటుంది అనమాట. మోర్ దెన్ ఇక్కడ నుంచి మీరు 60% లైక్ దిస్ ఇక్కడనే మీకు సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది. ఈ రెండు ఆప్షన్ మీకు అవైలబుల్లో ఉందో లేదో మీరు ఈ అన్చెక్ మార్క్ ఉంటే వీటిని మీరు చెక్ మార్క్ చేసుకోండి. దెరాఫ్టర్ ఇక్కడ నుంచి మోర్ దెన్ లౌడ్గా మీరు ఇక్కడ నుంచి 70 నుంచి 80% అయితే పెంచుకోండి. పెంచుకున్న తర్వాత ఒకసారి మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూసుకోవచ్చు ఇది మోర్ దెన్ ఇది నార్మల్ మన యొక్క మొబైల్ యొక్క సౌండ్ అన్నమాట. ఇది మనం పెంచుకున్న సౌండ్ అన్నమాట. దెరాఫ్టర్ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మీరు ఎలాంటి సాంగ్ ప్లే చేసినా ఏం చేసినా ఆటోమేటిక్గా మనకు అనేబుల్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం సాంగ్ని ప్లే చేస్తామో అలాంటప్పుడు సింపుల్గా పైనుంచి కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఈ ఆప్షన్ని జస్ట్ మనము ఆన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మీరు ఒకసారి 20% పెంచుకోండి, 30% పెంచుకోండి. మీ యొక్క సౌండ్ లౌడ్గా అనిపిస్తే ఇక్కడ నుంచి వదిలేయండి. లేదనుకుంటే మీ యొక్క స్పీకర్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తం ఉంటుంది. కాబట్టి మోర్ దెన్ ఇక్కడ నుంచి మీరు 60 నుంచి 70% పెంచుకొని నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క మొబైల్ యొక్క సౌండ్ని మీరు ఇంక్రీజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.